హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. మనకి 2024లో రిలీజ్ చేసామన్న చాలా పెద్ద మూవీస్ అయితే ఈ ఇయర్లో రిలీజ్ చేయకుండా మళ్ళీ 2025కి అయితే పెండింగ్ పెట్టేశారు. అయితే 2025లో వస్తున్న ఆ పెద్ద మూవీస్ ఏంటి, ఎన్ని మూవీస్ వస్తున్నాయి, దాదాపు అయితే ఒక 30 మూవీస్ వరకు అయితే పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. పెద్ద డైరెక్టర్ నుంచి పెద్ద హీరోస్ నుంచి వస్తున్న మూవీస్ ఇవి. అయితే 2025లో వస్తున్న ఆ మూవీస్ ఏంటి, ఎప్పుడెప్పుడు మన ముందుకు రాబోతున్నాయి అనే విషయాలు అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. మనకు 2025 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే సంక్రాంతి. ఈ సంక్రాంతికి అయితే చాలా పెద్ద మూవీస్ అయితే ప్రతి సంవత్సరం పోటీ పడుతూనే ఉంటాయి. అయితే ఈ 25 సంక్రాంతికి ఫస్ట్గా మనకు ముందు డేట్ ఖరారు చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది విశ్వంబర, మన చిరంజీవి గారి మూవీ. ఈ మూవీని మన వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ఇందులో మన త్రిష గారు అయితే హీరోయిన్ నటిస్తున్నారు. ఈ మూవీ అయితే 2025 జనవరి 10వ తారీఖున సంక్రాంతి కానుకగా అయితే మన ముందుకు రాబోతుంది. మన మంచు విష్ణు గారి నుంచి వస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 17వ తారీఖున మన ముందుకు రాబోతుంది. రీసెంట్గా అయితే ఈ మూవీ నుంచి ఒక టీజర్ అయితే వదిలారు, కానీ ఈ టీజర్ అయితే చాలా ట్రోల్స్కి అయితే గురైపోయింది. అండ్ మన మంచు విష్ణు గారు ఇంటర్వ్యూ చెప్పిన మాటలు, ఆ టీజర్లో ఉన్న ఓవర్ యాక్షన్, దానివల్ల అయితే చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఈ మూవీపై అయితే మంచి అంచనాలు నెలకొన్నప్పటికైతే ట్రోల్స్ వల్ల కొన్ని ఉన్న అంచనాలు అయితే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మన ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు అండ్ శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు వీళ్ళైతే కీలక పాత్రలు అయితే ఈ మూవీలో నటిస్తున్నారు. 25 సంక్రాంతికి వస్తామని ప్రకటించిన థర్డ్ మూవీ శతమానం భవతి ద నెక్స్ట్ పేజ్. ఈ మూవీ అప్పట్లో రిలీజ్ అయిన శతమానం భవతి మూవీకి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని దిల్ రాజు గారు అయితే ప్రకటించారు, కానీ ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు అయితే ఎటువంటి అఫిషియల్ అప్డేట్స్ అయితే ఇంకా ఏం బయటకు రాలేదు. ఈ మూవీ వస్తుందా రాలేదా అనేది కూడా పెద్ద ఒక గమనార్హమే. నెక్స్ట్ మన తమిళ స్టార్ హీరో అజిత్ గారి నుంచి వస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ నుంచి రీసెంట్గా ఒక పోస్టర్ అయితే వదిలి వచ్చే పొంగల్కి మూవీ వస్తుంది అని అయితే డేట్ అయితే ఖరారు చేశారు. ఈ మూవీని రవిచంద్రన్ అశ్విన్ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా 25 సంక్రాంతికి రాబోతుంది. నెక్స్ట్ జై హనుమాన్. ఈ మూవీ మొన్న జనవరికి సంక్రాంతి పొంగల్కి రిలీజ్ అయ్యి బ్లాక్స్టర్ హిట్ అయిన హనుమాన్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 12కు సంక్రాంతికి మళ్ళీ రిలీజ్ చేసి మనం ప్రకటించారు, కానీ ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. షూటింగ్ కూడా కొంచెం డిలే అవుతున్నట్లయితే కొన్ని అఫిషియల్ అప్డేట్లు అయితే ఉన్నాయి, కానీ ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఒకవేళ షూటింగ్ కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ RT75. మన మాస్ మహారాజ్ రవితేజ అండ్ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ ఈ RT75. ఈ మూవీకి ఇంకా అఫిషియల్గా నేమ్ అయితే ఇంకేమీ ఫిక్స్ చేయలేదు, కానీ ఈ పూజా సెరమనీ కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14వ తారీఖున రిలీజ్ చేస్తామని అయితే అఫిషియల్గా అయితే అప్డేట్స్ అయితే అందించారు. నెక్స్ట్ మన తమిళ హీరో సూర్య గారి నుంచి వస్తున్న మూవీ కంగువా. ఈ మూవీ పైన కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీని ఇదే ఏడాదిలో ఈ అక్టోబర్ లేదా నవంబర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 10న కూడా ప్రకటించారు, కానీ షూటింగ్ ఇంకా డిలే కావడం వల్ల ఈ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మూవీని శివ గారు నిర్మిస్తున్నారు, అంటే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ మన బాబీ దేఓల్ గారు అయితే ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. నెక్స్ట్ మన అడవి శేషు అండ్ శృతి హాసన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డొకైట్. ఈ మూవీని కూడా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తిరిగెక్కుతున్న మూవీ మట్కా. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీని రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ద ఢిల్లీ ఫైల్స్. ఈ మూవీని మన వివేక్ అగ్నిహోత్రి అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈయన కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీని డైరెక్ట్ చేసి ఆ మూవీని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకున్నారు. ఇంకెవరైనా ఆ మూవీని చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి, చాలా బాగుంటుంది మూవీ. ఇప్పుడు అదే విధంగా ఢిల్లీలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ ఢిల్లీ ఫైల్స్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీని మన హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని చిన్న షూట్స్ అయితే ఇంకా మిగిలిపోయాయి. మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ అండ్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఈ మూవీ షూటింగ్ కొంచెం డిలే అయిపోయింది. ఈ మూవీని షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చ్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గారి నుంచి వస్తున్న మూవీ మ్యాక్స్. ఈ మూవీని కూడా పాండే లెవెల్లో వచ్చే ఏడాది ఏప్రిల్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన KGF రాక్ స్టార్ ఎస్ గా నుంచి వస్తున్న మూవీ టాక్సిక్. ఈ మూవీపై కూడా విపరీతమైన అంచనాలు అయితే పెరిగిపోయాయి, ఎందుకంటే KGF 2 తర్వాత యష్ గా నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీని గీతూ మోహన్ లాల్ గారు అయితే నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది పాండే లెవెల్లో ఏప్రిల్ 10వ తారీఖున మనం ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ తేజ సజ్జా నుంచి వస్తున్న మూవీ మిరాయ్. ఈ మూవీని కార్తిక్ ఘట్టమనేని గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ కార్తిక్ ఘట్టమనేని గారు ఇంతకుముందు మన రవితేజ గారితో ఈగల్ మూవీని అయితే డైరెక్ట్ చేసి ఆ ఎలివేషన్స్తో అయితే సూపర్ హిట్ అయితే సాధించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అయితే ఈ మిరాయ్ మూవీ తెరకెక్కబోతుంది. ఇందులో మన రాక్ స్టార్ మనోజ్ గారు కూడా కీలక పాత్రలో విలన్ పాత్ర అయితే పోషిస్తున్నట్లయితే కొన్ని పుకాలు ఉన్నాయి, ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ ఈ మూవీని ఏప్రిల్ 18వ తారీఖున లేదా ఏప్రిల్ 25న మనం ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీస్తో మన ముందుకు వచ్చే హీరో మన నిఖిల్ సిద్ధార్థ్ గారు. ఇప్పుడు ఈయన నుంచి ద ఇండియన్ హౌస్ అనే మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఈ మూవీ అయితే పీరికల్ డ్రామాగా అండ్ హర్రర్ థ్రిల్లర్గా తిరుగుతున్నట్లు చాలా పుకాలు ఉన్నాయి, కానీ ఈ మూవీ స్టోరీ నుంచి ఎటువంటి లీకేజ్లు కానీ ఎటువంటి క్లారిటీ ఇప్పటికైతే ఎవరికి లేదు. ఈ మూవీని మన రామ్ చరణ్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు అయితే పాండే లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో పాండే పరంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
నెక్స్ట్ రిషబ్ శెట్టి గారి నుంచి వస్తున్న మూవీ కాంతారా 2. ఈ మూవీ అపోలో రిలీజ్ అయిన కాంతారా మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కూడా మంచి అంచనాలైతే నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన చిన్న గ్లింప్స్ కూడా మంచి రికార్డ్ స్థాయిలో అయితే మిలియన్స్‌లో వ్యూస్ అయితే లభించాయి. ఈ మూవీ కోసం కూడా రీగల్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మూవీ వార్ 2. ఇందులో మన హృతిక్ రోషన్ గారు అండ్ మన ఎన్టీఆర్ గారు అయితే మెయిన్ లీడ్‌లో అయితే నటిస్తున్నారు. మన ఎన్టీఆర్ గారు ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నట్లయితే కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. ఈ మూవీపై కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అండ్ ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ చేస్తామని అయితే ఇప్పుడే డేట్ అయితే ఖరారు చేసి పెట్టారు. నెక్స్ట్ మన సందీప్ రెడ్డి వంగ అండ్ రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ మూవీకి సీక్వెల్‌గా యానిమల్ పార్క్‌ని అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే యానిమల్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆగస్టు ఆర్ సెప్టెంబర్‌కి కూడా షిఫ్ట్ అయ్యి సెప్టెంబర్‌లో మళ్ళీ మన ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి మరొక మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ మూవీని కూడా ఈ ఏడాది అయితే రిలీజ్ చేస్తామని ప్రకటించారు గానీ ఈ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఈ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లేదా సమ్మర్‌కి కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి అయితే ఇంకెటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ షూటింగ్‌లో పాల్గొని షూటింగ్ కంప్లీట్ అయితే తప్ప ఈ మూవీ అయితే మన ముందుకు వచ్చే అవకాశాలు అయితే లేదు. కానీ దాదాపు అయితే మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్‌లో లేదా మళ్ళీ 25లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మన పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' మూవీ అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ 27 అయితే ఖచ్చితంగా వస్తుంది. మన రామ్ చరణ్ గారి నుంచి తెరకెక్కుతున్న మూవీ 'ఆర్‌సీ-16'. ఈ మూవీని బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో విజయ్ సేతుపతి గారు అండ్ శివరాజ్ కుమార్ గారు కీలక పాత్రలో అయితే నటిస్తున్నారు. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది అక్టోబర్ 25న రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన కార్తీక్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఖైదీ 2'. మన ఎల్‌సీయూకి పునాది వేసిన ఫస్ట్ మూవీ 'ఖైదీ'. ఈ మూవీ కూడా 'ఖైదీ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై కూడా విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు గానీ ఇంకా ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇంకా ఏమీ లేవు. మన ఎన్టీఆర్ గారి నుంచి వస్తున్న మరో మూవీ 'దేవరా చాప్టర్ 2'. ఈ చాప్టర్ 1 మూవీ ఇప్పుడు సెప్టెంబర్ 27కి అయితే రిలీజ్ కానుంది. కానీ ఈ మూవీ చాప్టర్ 1 రిలీజ్ కాకముందు చాప్టర్ 2 కూడా వచ్చే ఏడాది ఖచ్చితంగా వస్తుందని కొరటాల శివ గారు అయితే ముందే చెప్పేశారు. ఈ మూవీని కూడా చాప్టర్ 2ని కూడా వచ్చే ఏడాది ఆగస్టులో మన ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన పాన్ ఇండియా డైనోసార్ అయిన మన ప్రభాస్ గారి నుంచి అయితే 4 మూవీస్ అయితే ఉన్నాయి. ఇందులో 2025లో ఏ మూవీ మన ముందుకు వస్తదని అయితే ఎటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. కానీ మన ప్రభాస్ గారు ముందు చేసిన మూవీస్‌ని పూర్తి చేసిన తర్వాత 2 కొత్త మూవీస్‌ని అయితే మొదలు పెట్టబోతున్నారు. అందులో ఫస్ట్ మూవీ మన ప్రశాంత్ నీల్ గారితో వస్తున్న 'శౌర్యాంగ పర్వం'. ఈ మూవీ 'సలార్' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ముహూర్తం కూడా ఆర్ఆర్ ఫిక్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 2025 మే లేదా జూన్ వరకి ఈ మూవీని మన ముందుకు తీసుకురావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు 'కల్కి' మొన్న రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే సాధించింది. అండ్ అద్భుతంగా ఉంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఎవరికీ అర్థం కాకపోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకెవరైనా 'కల్కి' మూవీ చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్లి చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ 'కల్కి' మూవీకి సీక్వెల్‌గా మళ్ళీ 'కల్కి 2'ని అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కూడా నాగార్జున గారు వచ్చే ఏడాది 2025 అక్టోబర్ లేదా నవంబర్ ఎండింగ్ వరకు అయితే ఈ మూవీని కూడా మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ 2 మూవీస్ పూర్తయిన తర్వాత మన ప్రభాస్ గారు అండ్ 'రాజసాబ్' అండ్ 'స్పిరిట్' ఈ 2 మూవీస్‌లో నటించబోతున్నారు. నెక్స్ట్ మన కమల్ హాసన్ గారు నటిస్తున్న మూవీ 'థగ్ లైఫ్'. ఈ మూవీని మణిరత్నం గారు అయితే నిర్మిస్తున్నారు, అంటే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో త్రిష గారు హీరోయిన్‌గా నటించగా మన దుల్కర్ సల్మాన్ గారు అయితే ఒక కీలక పాత్రలో కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికైతే ఇంకా చివరంచులకు అయితే రాలేకపోయింది. ఈ ఇయర్‌లో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చే సమ్మర్‌కి మాత్రం ఈ మూవీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారి నుంచి వస్తున్న మూవీ 'ఎన్‌బీకే 109'. ఈ మూవీ నేమ్ ఇంకా అఫీషియల్‌గా అయితే ఏది ఫిక్స్ చేయలేదు. ఈ మూవీని మన బాబీ కొల్లి గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే ఏమీ లేవు. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ మూవీని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి లేదా మళ్ళీ సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ 2025లో ఖచ్చితంగా ఈ మూవీ మన ముందుకు వస్తుంది. చూసారుగా గైస్, ఇప్పటికైతే ఈ మూవీస్ మనకు 2025లో మన ముందుకైతే రాబోతున్నాయి. ఇంకా ఏవైనా మూవీస్ కూడా మన 2024 నుంచి 25 కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఏ మూవీ అప్డేట్ కావాలన్నా, మన ఏ తెలుగు హీరో ఏ హీరో నుంచి అప్డేట్స్ కావాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా చూసి ఆ మూవీ అప్డేట్స్ తెలుసుకొని మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ఓకే, బాయ్.